యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తే హైకోర్టు స్టే ఇచ్చింది. 6 వారాల పాటు దీని మీద జరగాల్సినటువంటి చర్చ ఏంటి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, అటు రాజకీయ పార్టీలు కావచ్చు, ఇటు కోర్టులు కావచ్చు, ఏం చేస్తాయి అనేటువంటి ఒక ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. అయితే కేవలం రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుకోవాలా, సామాజిక అంశాలకు సంగతి ఏంటి, బీసీలు యాక్చువల్గా ఏం కోరుకుంటున్నారు, డీప్ రూటెడ్గా ఉన్నటువంటి సమస్యల మీద ఎవరు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు. హలో అండి, నమస్తే. సో మనం గతంలో మాట్లాడుకున్నాము, మీరు ఒక పోరాటం చేస్తున్నారు, 1,00,000 కిలోమీటర్ల మేర రథయాత్ర, అది పాదయాత్రగా వెళ్తున్నారు, అందరినీ కలుపుకుపోతున్నారు. అది కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ మీద అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలి. కేవలం రాజ్యాధికారం మాత్రమే కాదు, డీప్ రూటెడ్గా ఉన్న వాటి మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వెరీ హాట్ టాపిక్ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్. ఆల్రెడీ మనకు విద్యలో, ఉద్యోగాల్లో ఉంది, రాజకీయాల్లో కూడా, పాలనాధికారంలో కూడా మాకు అవకాశాలు రావాలి అనేది. అనుకోకుండా పోరాటాలు అనేది ముందుకు వెళ్తున్నాయా వెనక్కి వస్తున్నాయా తెలియదు, ఒక హాల్ట్, ప్రతిసారి మళ్ళీ చర్చ 78 ఏళ్ల నుంచి జరుగుతోంది ఇదే. ఇప్పుడు సరికొత్తగా వచ్చినటువంటి ఒక స్టే, ఒక హాల్ట్ ఎట్లా చూస్తుండ్రు మీరు? అంటే బేసిక్గా ఏంటంటే మేడం, రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అంశం మీద మాత్రమే కోర్టు స్టే ఇచ్చింది. యాక్చువల్గా విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 3 బిల్లులు ఉన్నాయి దీంట్లో. ఈ 3 బిల్స్లో ఫస్ట్ స్థానిక సంస్థల్లో మూవ్ చేశారు. ఒక చట్టం, ఆర్డినెన్స్ అక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండగానే ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో కోర్టులో స్టే, దాదాపు ఆగిపోవడంతో సమానం. అది బ్రేక్ పడింది. ఎందుకు పడింది అని అంటే 50% రిజర్వేషన్స్ ఒక సీలింగ్ ఉంది, అది దాటిపోతుంది కాబట్టి ఆగడం జరిగింది. అసలు వాస్తవంగా దీని యొక్క పరిష్కార మార్గం పార్లమెంటులో ఉంది మేడం. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్స్ కాన్స్టిట్యూషనల్గా చాలా ప్రొటెక్షన్గా ఉన్నాయి, దాన్ని ఎక్కడా ముట్టుకునే అవకాశం లేదు. కానీ రాజ్యాంగంలో బీసీలకి ఆ పరిస్థితి లేదు. ఆ బీసీలకి లేకపోవడానికి గల కారణం ఏంటంటే దానికి ఒక నేపథ్యం ఉన్నది. భారత స్వాతంత్రోద్యమ సమయంలో ఎస్సీలకి, ఎస్టీలకి, ఎస్సీఎస్టీస్కి డాక్టర్ అంబేద్కర్ రిజర్వేషన్స్ తీసుకురావడం జరిగింది. వాళ్ళ కోసం ప్రత్యేక పోరాటాలు జరిగినాయి. భారతదేశం నుంచి లండన్ పోయి అనేక రూపాల్లో ఒక స్ట్రగుల్ జరిగింది. మొత్తానికి 2 వర్గాలకు వచ్చినాయి. కానీ బీసీ ప్రజల్ని అంబేద్కర్ ఆహ్వానిస్తే ఆ బీసీ ప్రజలంతా స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్నారు తప్ప రిజర్వేషన్ల పోరాటంలోకి రాలేదు. ఎందుకు రాలేదంటే పాపం బీసీల తప్పు కాదు అది. గాంధీ, నెహ్రూలు బీసీలని ట్రాప్ చేసి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చాక మనం అప్పుడు చూసుకుందాం రిజర్వేషన్స్, ఇప్పుడు మాత్రం స్వాతంత్రోద్యమంలో పాల్గొనండి, దేశం కోసం పోరాడదాం, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూర్చొని రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకుందామని వాళ్ళు పిలిపిస్తే అంబేద్కర్ ఏమన్నాడంటే ఆ తర్వాత ఈ పంచాయతీ తెగదు, ఇది ముందే పెట్టాలని అంబేద్కర్ అన్నాడు అనుమానంతో. అయినా గాంధీ, నెహ్రూలు ట్రాప్ చేశారు. కోట్ల మంది బీసీలను తీసుకుపోయి స్వాతంత్రోద్యమంలో, ఈ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నామో సేమ్ స్వాతంత్రోద్యమంలో కూడా బీసీలు పాల్గొన్నారు. దీన్ని ట్రాప్ అంటున్నారా మీరు? 100% ట్రాప్. అంటే దేశం కోసం మనకి ఇంకెవరో మనల్ని పాలిస్తున్నారు, వాళ్ళ వలస పాలకుల పాలనలో మనం ఉన్నాం, మనం మనల్ని పాలించుకోవాలి అనేది కదా. ఎస్, అంటే ఎప్పుడైనా మేడం ఒక సెటైర్ వర్డ్ వాడినామంటే దాంట్లో మీనింగ్ ఉంటుంది. ట్రాప్ అనే ఇలాంటి పదం వాడతారా? ఎగ్జాక్ట్లీ. ఎస్, స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం ట్రాప్ ఏంటి? ఆ పదం దానికి అసలు అన్వయించవచ్చా? ఒక లీడర్లు ఎస్. అందుకని మేమేమంటున్నామంటే ఈ దేశంలో స్వాతంత్రోద్యమం ద్వారా వచ్చిన స్వాతంత్ర్యం 2000 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలించిన అగ్రవర్ణాల చేతిలోకే మళ్ళీ స్వాతంత్రం వచ్చాక భారత పరిపాలన పోయింది తప్ప అదే 2000 సంవత్సరాలు యుగయుగాలుగా అణిచివేతకు గురైన అణగారిన వర్గాల చేతిలోకి అయితే అధికారం రాలేదు కదా. అంటే స్వాతంత్ర్యం ట్రాన్స్ఫర్ ఎట్నుంచి ఎటైంది?
బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఈ దేశ బ్రాహ్మణ వైశ్య వర్గాల చేతిలోకే పవర్ ట్రాన్స్ఫర్ అయింది తప్ప బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్గాలకి బ్రిటిష్ వాళ్ళ నుంచి అధికారం ట్రాన్స్ఫర్ అయింది తప్ప అణగారిన వర్గాలకి ట్రాన్స్ఫర్ కాలేదు అధికారం. కాకుండా ఇప్పుడు ప్రధానమంత్రి బీసీఏ, రాష్ట్రపతి ఎస్సీఏ, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు అనేవి వచ్చే వాటన్నిటిని కల్పించింది రాజ్యాంగమే అనేది. అంటే బీసీ అనేది బలత్కార బీసీ. ప్రధానమంత్రి మోడీ బలత్కార బీసీ అని ఒకళ్ళు ఉంటారు మేడం. బలత్కార బీసీ అంటే తనే రాజుగా ఉండి తన కులాన్ని తనే రాసుకోవడం, ఓసీలో ఉన్న కులాన్ని తనే ముఖ్యమంత్రి గుజరాత్కి, తనే రాసుకోవడం గెజిట్లో, తన కులాన్ని బీసీలో చేర్చుకోవడం. అది ఏమంటారండి? సాంకేతిక బీసీ, బలత్కార బీసీ, అనైతిక బీసీ అంటారు దాన్ని. సరే, అది అట్లా ఉంచితే ఆ విధంగా అంబేద్కర్ ఆహ్వానిస్తే పోలేదు. బీసీలంతా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రాజ్యాంగం అంబేద్కర్ రాసేటప్పుడు నా బీసీలకి ఎలాంటి సౌకర్యాలు నేను చేయలేకపోయాను, ఎస్సీ ఎస్టీ ప్రజల వరకు మాత్రం రిజర్వేషన్స్ తీసుకురాగలిగానని 340 ఆర్టికల్లో ఒక కమిషన్ వేసుకోవచ్చు తమ రిజర్వేషన్ల కోసం. తమ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అసంఖ్యాకంగా ఉన్న కోట్ల మంది బీసీ ప్రజలు తమ ప్రయోజనాల కోసం ఒక కమిషన్ వేసుకొని కమిషన్ ద్వారా తమ విద్యా ఉద్యోగ పరిపాలనా అధికారాల్లో రిజర్వేషన్లు పొందడానికి 340 ఆర్టికల్ రాజ్యాంగంలో అంబేద్కర్ పెట్టడం జరిగింది మేడం. పెట్టిండు, రాజ్యాంగం రాశాడు, పార్లమెంట్ స్టార్ట్ అయింది, నెహ్రూ ప్రధానమంత్రి. ఇక అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉండి అడగడం మొదలుపెట్టిండు, మా బీసీల రిజర్వేషన్ల సంగతి ఏంటి? 340 ఆర్టికల్ ఉంది, కమిషన్ వేయండి, కమిషన్ ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా ఒక కమిషన్ వివరాలు వస్తాయి, ఆ వివరాలతోటి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమని స్ట్రగుల్ చేయడం మొదలుపెట్టాడు అంబేద్కర్. కానీ నెహ్రూ దానికి ఒప్పుకోలేదు. బీసీల రిజర్వేషన్లకి ఇవ్వడానికి, బీసీలని లెక్కించడానికి, బీసీల కోసం ఒక కమిషన్ వేయడానికి, కమిషన్ ద్వారా ఎస్సీ ఎస్టీల మాదిరిగా రిజర్వేషన్స్ ఇవ్వడానికి నెహ్రూ ససేమిరా ఒప్పుకోకపోతే అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కానీ తమిళనాడులో మాత్రం ఆ రాష్ట్రం వరకు అక్కడ బ్రిటిష్ వాళ్ళ సమయంలోనే బ్రాహ్మణ్, నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ జరిగింది కాబట్టి నాన్ బ్రాహ్మణ్లో ఉన్న 90% బీసీలందరికీ అక్కడ అవకాశాలు అక్కడ వచ్చినాయి కాబట్టి ఆ తర్వాత అక్కడ కొంత మూవ్మెంట్ జరిగింది. ఇక దేశవ్యాప్తంగా బీసీలకు మూవ్మెంట్ లేదు మేడం, రిజర్వేషన్ లేవు. ఇక తర్వాత కాకా కాలేకర్ కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషను బీసీలకు రిజర్వేషన్ కావాలని ప్రతిపాదించినా ఆ కాకా కాలేకర్ కమిషన్ని అమలు చేయకుండా దాన్ని చెత్తబుట్టలో వేశాడు ప్రధానమంత్రి, మనందరి నాయకుడు ఆనాడు. ఎవరమ్మా? ఇది పిల్లలకు పాఠాలు నేర్పాల, బాలల దినోత్సవం కాదు అది, అగ్రకుల బాలల దినోత్సవం. ఎందుకు? అణగారిన బాలలకి నెహ్రూ కాదు, మాకు అగ్రకుల బాలలకే నవంబర్ 14న చాచా నెహ్రూ గులాబీ పువ్వు జయంతి దినోత్సవం. అణగారిన వర్గాల బాలలకి నెహ్రూ కాదు. ఎందుకు? కాకా కాలేకర్ కమిషన్ సిఫారసు చేసినా అణగారిన వర్గాలకి హక్కులు ఇవ్వాలని చెప్పినా అది పట్టించుకోకుండా చెత్తబుట్టలు వేసి యాంటీ బీసీగా నెహ్రూ స్టార్ట్ చేశాడు మూమెంట్. ఆ తర్వాత కొంతకాలం తర్వాత అనేక పోరాటాలు, ఘర్షణలు, అంబేద్కర్ రాజీనామా, వీటన్నింటి తర్వాత మండల్ కమిషన్ వేయడం జరిగింది మేడం. ఆ మండల్ కమిషన్ సిఫారసు చేసింది, దేశమంతా తిరిగి మండల్ అనే ఒక యాదవ కులస్తుడు ఫ్రమ్ బెంగాల్ నుంచి ఆ మండల్ గారు సిఫారసు చేసింది జరిగింది. ఆ మండల్ కమిషన్ సిఫారసు చేసిన ప్రకారం అమలు చేయడానికి ప్రధానమంత్రి విపి సింగ్ అప్పుడు స్టార్ట్ చేశాడు. మధ్యలో దశాబ్దాలు గడిచిపోయినాయి. విపి సింగ్ రిజర్వేషన్లు ఇవ్వడానికి దేవీలాలు, విపి సింగ్ అప్పుడు దేవీలాల్ ఉప ప్రధాని విపి సింగ్ అప్పుడు కాన్షీరామ్ పార్లమెంటు ముందు ఒక పెద్ద ధర్నా చేశాడు 2 నెలలు. ఆ ధర్నా మూలంగా మొత్తానికి మండల్ కమిషన్ ఆమోదం అయ్యి దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు అయ్యే సమయంలో కమండల్ మూమెంట్ అని బీజేపీ లాల్ కృష్ణ అద్వానీ రథయాత్ర మొదలుపెట్టి మండల్కి కమండల్ మూమెంట్ తీసుకొని వచ్చాడు. అయోధ్య కమండల్, ఆ కమండల్ ఉద్యమం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా మండల్ ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రచారం అయితే బీసీలలో ఒక చైతన్యం వచ్చి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడే ఒక స్వాభావిక ఆలోచన వస్తే అది రేపు రాజ్యం వైపు కూడా ప్రయాణం చేయొచ్చు అని ముందుగానే పసిగట్టిన లాల్ కృష్ణ అద్వానీ కమండల ఉద్యమాన్ని తీసుకొచ్చాడు.
ఆ కమండల్తో మండల్ని పోగొట్టాలని. కానీ వీపీ సింగ్ మండల్ కమిషన్ని అమలు చేసి బయటికి తీసుకురావడం జరిగింది మేడం. ఆ మండల్ కమిషన్ సిఫారసులు ద్వారా అప్పుడు ఎస్సీ ఎస్టీల కన్నా అదే ఎస్సీ ఎస్టీల మాదిరిగా రిజర్వేషన్ స్టార్ట్ అయినాయి. ఆ రిజర్వేషన్లు కూడా పూర్తిగా యూపీఎస్సీలో రిజర్వేషన్ లేవు, సెంట్రల్ గవర్నమెంట్స్లో రిజర్వేషన్ లేవు, కేంద్ర పాలిత సంస్థల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉండే సంస్థలో లేవు, కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీలో లేవు, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో లేవు, ఏదో నామమాత్రంగా ఉన్నాయి తప్ప ఆ విధంగా రిజర్వేషన్స్ లేవు. ఆ తర్వాత ఆయా రాష్ట్రాలలో రిజర్వేషన్లు అమలు కావడం జరిగింది మేడం. ఆ అమలయ్యే క్రమంలో అనేక జడ్జిమెంట్లు ఏం చెప్పినాయి అంటే 50% రిజర్వేషన్లు మించొద్దు అన్న ఒక జడ్జిమెంట్స్ ఆధారంగా రిజర్వేషన్లను పెంచడం, కోర్టులు కొట్టేయడం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా రిజర్వేషన్లు పెంచారు, అప్పుడు కోర్టు కొట్టేసింది. మేమేమైనా తక్కువ అని రేవంత్ రెడ్డి కూడా నేనైతే జీవో ఇస్తా అని 42% కామారెడ్డిలో డిక్లేర్ చేసిండు. అంటే ఇప్పుడు వెనకట రాజులు కత్తులతో పొడుచుకొని చంపుకునేది మేడం. ఎవడైతే బతికి ఉంటాడో చచ్చిపోయినాడు చేస్తాడు, బతికినోడు రాజు అయ్యేది. ఇప్పుడు పొడుచుకోవడానికి ఏంటి? ఇప్పుడు దేంతో పొడుచుకోవాలి? మేనిఫెస్టోలతో పొడుచుకోవాలి. కేసీఆర్ని చంపాలంటే రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు తీసుకొచ్చాడు. ఆ 42% రిజర్వేషన్లతో పోరాడాలని ఆ 42% ఒక నైతికమైన బలమైన ఆయుధంగా డిక్లేర్ చేసి దాన్ని ఇంకొంచెం పెంచిండు అమలు చేయాలని. అమలు చేస్తే టీఆర్ఎస్ నేలమట్టం అయ్యిద్దని అతని ప్లాన్. దాన్ని స్థానిక సంస్థల దాకా తీసుకురావడానికి ఒక జీవో ఇచ్చిండు. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఆగిపోయింది, రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది, అది మూవ్ కాలేదు. కేవలం ఒక జీవో తీసుకొచ్చాడు. ఆ జీవో మన కోర్టులో దాదాపు కొట్టుడు పోయినట్టే అది స్టే ఇచ్చింది. ఇప్పుడు మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డిని, అయ్యా నువ్వు జీవోలు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా శాసన వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రివి, దీనికి అంతిమ పరిష్కారం అనేక రాష్ట్రాల అనేక కోర్టుల అనేక జడ్జిమెంట్ గుణపాఠాలు మన ముందున్నాయి. ఏ రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచినా అది కోర్టులో కొట్టుడు పోతుంది, కోర్టులు తప్పుపడుతున్నాయి, ఈ చట్టాలు దేనికి పనికిరావని అపహాస్య పాలవుతున్నారు. కాబట్టి 9th షెడ్యూల్ అనేటువంటి ఒక పర్మనెంట్ ఒక దైవ సమానమైన హక్కులాగా బీసీలు భావించే ఒక పెద్ద హక్కు ఉన్నది. ఆ 9th షెడ్యూల్లో చేరిస్తే 284 చట్టాలు ఇప్పటికీ 9th షెడ్యూల్లో చేర్పించారు. తమిళనాడులో కూడా 69 రిజర్వేషన్స్ శాతాన్ని పెంచి దాన్ని 9th షెడ్యూల్లో పెడితే ఇంతవరకు టచ్ కూడా చేయలేదు మేడం. అంటే 9th షెడ్యూల్లో పెడితే ఏ కోర్టులు కూడా విచారించే అర్హత లేదు, కోర్టులు కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదు. అట్లా 284 చట్టాలు ఈరోజు 9th షెడ్యూల్ అనే వజ్ర రక్షణ కవచంలో ఉన్నాయి. అందులో చేర్చండి అయ్యా రేవంత్ రెడ్డి గారు అని జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక బిల్ తయారు చేసి డ్రాఫ్టింగ్, ఆ బిల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని చూపించి, అయ్యా తమిళనాడులో ఎట్లా జరిగింది, పలానా రాష్ట్రంలో ఎట్లా జరిగింది, 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల ఎట్లాంటి ప్రొటెక్షన్ ఉంటుందని సవివరంగా ఇచ్చిండు. ఇవ్వడంతో పాటు దాంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి ఉత్త బీసీ రిజర్వేషన్లు ఇస్తే కుదరదు. ఆ బీసీలలో ఒకే కులం ఈరోజు డామినేటెడ్గా ఒకే కులం బీసీల రిజర్వేషన్లన్నీ మింగే అవకాశం ఉన్నది. అది చిరంజీవులు గారు రాసినటువంటి ఒక మొత్తం డేటా సేకరించి రాస్తే బీసీలలో ప్రతి కులం నష్టపోయింది, కానీ బీసీలలో ఉన్న ఒక కులం రిజర్వేషన్లన్నీ ఎక్కువ లబ్ధి పొందింది. అలాంటి అవకతవకలు జరగకుండా దాంట్లో కూడా క్లాసిఫికేషన్ ఉండాలి. బీసీలలో ఒక్కొక్క గ్రూప్కి ఎంతెంత రిజర్వేషన్లు ఉండాలనో కూడా ఈశ్వరయ్య గారు డ్రాఫ్టింగ్ బిల్లు ఇచ్చిండు. అది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన రిజర్వేషన్లలో క్లాసిఫికేషన్ పెట్టిండు. ఈ రిజర్వేషన్స్ని 9th షెడ్యూల్లో పెట్టమన్నాడు. ఈ రెండు పనులు చేయకుండా గవర్నమెంట్ జీవో ఇచ్చింది మేడం. క్లాసిఫికేషన్ లేదు రిజర్వేషన్లో, 9th షెడ్యూల్ ప్రాక్టీస్ లేదు, రెండు పోయినాయి. కోర్టు దగ్గర పరాభవం పాలై రాష్ట్ర ప్రభుత్వం దోషిగా హైకోర్టు ముందు నిలబడింది ఈరోజు. ఇప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి అని అంటే, మాకు ఈ రిజర్వేషన్స్ ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్స్ 42%ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రధానమంత్రి ముందు కూర్చొని అనేక ప్రతిపక్ష యుద్ధాలతో కూడా పాలక వర్గాలు చట్టాలు చేస్తుంటాయి. పాలక వర్గమే చట్టాలు చేయదు, మనందరం కలిసి ఉద్యమించిన ప్రభుత్వం ఆత్మరక్షణలో పడి చట్టాలు చేస్తూ ఉంటుంది. రైతుల విషయంలో కాంగ్రెస్ తిరుగుబాటు చేసి రైతు చట్టాలు వెనక్కి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోలేదా, కొత్త జీవోలు ఇవ్వలేదా? ఇవి సహజం ఎక్కడైనా. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక పెద్ద 42% రిజర్వేషన్లు చేసిన ఒక జ్యోతిరావు పూలేలాగా, ఒక పెద్ద బీసీ నాయకుడిలాగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రేవంత్ రెడ్డిని సన్మానించి ఇంత పెద్ద నాయకుడని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ
ఒక పైనుంచి ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవుళ్లాగా రేవంత్ రెడ్డిని కీర్తించడం జరిగింది. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ 100 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి. మన ఉపరాష్ట్రపతి సుదర్శన్ రెడ్డి గారి యొక్క దాంట్లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి దాదాపు 300 వాళ్ళకి వచ్చినాయి మేడం, పైన వచ్చినాయి ఓట్స్. మరి ఇంత బలం ఉన్న మీరు పార్లమెంటులో 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ చట్టాన్ని పెట్టి బీసీలకి రిజర్వేషన్స్ ఇవ్వండి, ఇది దేశవ్యాప్తంగా ఆదర్శమైద్ది, అన్ని రాష్ట్రాలకు కూడా ఇది అప్లై అవుతుంది, దేశంలో ఉన్న 70 కోట్ల మంది బీసీలు ప్రయోజనం పొందుతారు, ఎస్సీ ఎస్టీలకి ఎంత రక్షణ కవచం ఉన్నదో కాన్స్టిట్యూషన్లో అంతటి స్థాయిలో ఇది కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ రేవంత్ రెడ్డి పోయి 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంటులో యుద్ధం చేసి 100 మంది పార్లమెంటు సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టేయమని మా పోరాటం రేవంత్ రెడ్డిని గత కొంతకాలంగా ఈ మాట తప్ప మేము అడగట్లే, 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇది ఒక్కటే సూటి ఏకైక యుద్ధం చేస్తుంటే ఆయన 9th షెడ్యూల్లో పెట్టకుండా పనికిరాని జీవోలు ఇచ్చి కోర్టు ముందు అబాసపాలై ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడింది మేడం. ఇది మేము చెప్తున్నాం. ఇప్పుడు మా ఉద్యమం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా మాలాంటి సామాజిక ఉద్యమాలు చిరంజీవి గారు ఈశ్వరయ్య గారు మేమందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ ఒక వేదిక తీసుకుని వచ్చాం. ఆ వేదిక తరఫు నుంచి మేము పార్లమెంటు 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లను పెట్టండి, దానికోసం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి బయలుదేరాలి, ఢిల్లీ పోయి ఆ ఢిల్లీలో ఆయన యుద్ధం చేస్తాడా పోరాటం చేస్తాడా, పార్లమెంట్లో ఉన్న 100 మంది కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులతో ఏ యుద్ధం చేస్తాడో చేయండి. మాకు మాత్రం రేపు డిసెంబర్ శీతాకాల సమావేశాల్లోపు మాకు 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్స్ని పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది పైన ఉన్నటువంటి బీసీలకి ఈ హక్కులన్నీ కల్పించి వాళ్ళ జీవితాల్లో వెలుగు ప్రసాదించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టారు, స్పెషల్ లీవ్ పిటిషన్ని కూడా సబ్మిట్ చేశారు, ఇక్కడ ఉన్నటువంటి స్టేని తీసేయమని కోరుతూ ఉన్నారు. అది ఉపయోగపడుతుందని అనుకుంటున్నారా మీరు? ఆల్రెడీ కేవేట్ వేసిండ్రు వాళ్ళు ముందే పోయి, దాంతో ఇది కూడా ప్రయోజనం. ఇంకా కోర్టుల ముందు నవ్వుల పాలు కావడం తప్ప చిత్తశుద్ధిగా ఒక సుదర్శన్ రెడ్డి అనే ఒక అగ్రవర్ణ వ్యక్తిని ఒక ఉపరాష్ట్రపతిగా ప్రపోజ్ చేస్తాడు రేవంత్ రెడ్డి. వి రమణ సుప్రీంకోర్టు జస్టిస్ని ఒక దైవ సమానంగా చూస్తాడు. మరి ఒక జస్టిస్ ఈశ్వరయ్య డ్రాఫ్టింగ్ బిల్లు పెట్టి హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ జస్టిస్గా చేసిండు, నేషనల్ బీసీ కమిషన్కి చైర్మన్గా చేసిండు, ఒక యూనియన్ గవర్నమెంట్లో క్యాబినెట్ హోదా అది. అలాంటి ఈశ్వరయ్య గారు ఒక బిల్లు డ్రాఫ్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి ఒక దిశానిర్దేశం చేసేటువంటి ఈశ్వరయ్య గారు చెప్పిన మాట వినడా మేడం? ఒక కమ్మ సామాజిక వర్గానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గౌరవిస్తాడు, ఒక సుప్రీంకోర్టు జడ్జి సుదర్శన్ రెడ్డిని గౌరవిస్తాడు, కానీ ఈశ్వరయ్య గారు డ్రాఫ్టింగ్ బిల్లు ఇచ్చి గవర్నమెంట్ దాన్ని చూసి అనుసరించే పరిస్థితి తీసుకొచ్చిన ఆయన్ని గౌరవించి 9th షెడ్యూల్లో పెట్టడము, క్లాసిఫికేషన్ చేయడం రిజర్వేషన్స్లో, ఇవన్నీ ఆయన ప్రపోజ్ చేస్తున్నప్పుడు మరి ఈశ్వరయ్య గారు చెప్పింది దేని మోడల్ చూసి? తమిళనాడు తరహాలో వాళ్ళు ఏ విధంగా తీసుకొచ్చారో ఆ మోడల్ రాసిండు ఆయన. అంత సరి చేసి పెట్టింది ఆయన్ని గౌరవించకుండా ఈరోజు నగుబాలు అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకని మేము ఫైట్ చేసేది 9th షెడ్యూల్ మీద యుద్ధం చేస్తున్నాం. అది అయ్యేంత వరకు నిరంతరంగా సాగే యుద్ధం మేడం ఇది. అయితే ఇక్కడ యుద్ధం చేసే వాళ్ళు డిఫరెంట్ గ్రూపులుగా ఉన్నారు, అందరూ ఒక్కతాటి మీదకి రాలేదు, ఒకే గొడుగు కింద లేరు అనేది. ఇప్పుడు మీలాంటి మేధావులందరూ 9th షెడ్యూల్లో పెట్టాలి అనేటువంటి ఒక పోరాటం చేస్తున్నారు. బీసీ జేఏసీ ఏమో హైకోర్టే మాకు అన్యాయం చేసింది, రెడ్ల రాజకీయాలు మాకు శత్రువులు అంటూ ఒక బంధుకు కూడా పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ ఉంది, మాకు కనీసం జీవనాధారాలు లేవు, బతుకు తెరువు లేని పరిస్థితుల్లో మేము ఉన్నాము అనేటువంటి మాటతో పాటుగా సపరేట్గా వచ్చినటువంటి కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. సరికొత్తగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కావచ్చు, అందరికీ రాజ్యాధికారం రావాలి అని పోరాటం చేస్తున్నటువంటి పార్టీ, ఇలా 4-5 డిఫరెంట్ గ్రూప్స్ కనిపిస్తున్నాయి తప్ప అందరూ ఒకే చోట ఉండి ఒకే వాయిస్గా ఎందుకని ఫైట్ చేయలేకపోతున్నారు? ఒకటి మేడం, ఒక భావజాలం విస్తృతమైనప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు 100 సంఘాలు పుట్టుక రావచ్చు. పుట్టుక రావడం 100 సంఘాలు 100 వేదికలు పుట్టినంత మాత్రాన అది నేరం కాదు, తప్పు కాదు. నేనేమంటున్నానంటే మేడం, 100 సంఘాలు పుట్టినేయండి, ఎవరు కాన్స్టెంట్గా ఒకే అభిప్రాయంతో యుద్ధం చేస్తాడో, ఎవరైతే ఫలితాన్ని తీసుకొస్తారో, చిత్తశుద్ధిగా పాలక వర్గాలకు శత్రువులకి లొంగిపోకుండా
ఎవరైతే ఫైట్ చేస్తారో ఆ ఫైటరే మిగిలిపోతాడు. ఎన్ని సంఘాలు వస్తే నష్టం ఏంటి? రానియండి. ఎన్ని వేదికలు వస్తే రానియండి. అనుకున్నది సాధించడానికి అందరూ కలిసి ఏమీ నష్టం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఈశ్వరయ్య గారు డ్రాఫ్టింగ్ బిల్లు పెట్టిండు. ఒక బిల్లు పెట్టి ఒక డైరెక్షన్లో ఆయనకు ఒక అనుభవపూర్వకంగా ఉన్నాడు. చిరంజీవి గారు ఉన్నారు, మేము ఉన్నాం. మేము కలిసి ఒక వేదికను ఏర్పాటు చేశాము. వేదికను ఏర్పాటు చేసి చేస్తున్నాం. ఎందుకంటే నేను బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ మేడం. ఐఎమ్ షెడ్యూల్ క్యాస్ట్ మాదిగ కమ్యూనిటీ. నేను ఒక మాదిగ కులస్తుని, ఎస్సీ సామాజిక వర్గం వ్యక్తిని. నా బాధ ఏంటంటే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఎంత బలమైన రక్షణ కవచం చట్టంలో మాకు రిజర్వేషన్స్ ఉన్నాయో అట్లాంటి రక్షణ బీసీలకు రావాలని నా ఆవేదన. అంటే నేను ఆ లబ్ధి పొందుతున్నా కదా, అమృతం లాంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ని నేను అనుభవిస్తున్న ఒక ఎస్సీ లబ్ధి వండుతుండే నేను. మరి నాలాగనే బీసీలకు కూడా రక్షణ కావాలి కదా. నేనెంత లబ్ధి పొందుతున్నానో నాకు వచ్చిన రిజర్వేషన్ రక్షణ ఎట్లా వచ్చిందో అంతే బీసీలకు కావాలని పోరాడుతున్నాను నేను. కాబట్టి నేను ఈ విధంగా ఒక ఆ వేదికను ఏర్పాటు చేసి ఆ వేదికలో నేను ఈ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాను. బీసీ హక్కుల కోసం, బీసీలకి 42% రిజర్వేషన్స్ రావాలని. నేను ఇంటలెక్చువల్ ఏం కాదు, ఐఎమ్ ఫైటర్, ఐఎమ్ కార్యకర్త. నేను ఒక కార్యకర్తని, ఒక వర్కర్ని. ఆ విధంగా ఈ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి మేడం. అందుకని మేము ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎక్కడ శంకిస్తున్నామంటే, నీకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు అవి విద్యా ఉద్యోగ రంగాలు కాదు మేడం. చాలామంది రకరకాలుగా ఆలోచనలు పడ్డారు. విద్యా ఉద్యోగ రంగాలను మర్చిపోయినరు. ఇది అన్నిటికీ మొత్తం జిందా తిలిస్మత్ లాగా స్థానిక సంస్థల మీదనే దృష్టి పెట్టారు. అసలు సంగతి పోయింది, విద్య లేదు, ఉద్యోగాలు లేదు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే విద్య, ఉద్యోగ, రాజకీయ, స్థానిక సంస్థల 3 బిల్లులు కలిపి 9th షెడ్యూల్లో పెట్టే ఉద్యమం చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఆయన తీసుకొచ్చిన తాడిని ఆయన మెడకే పెడతాం ఇప్పుడు. ఎందుకు అంటే ఇమీడియట్గా ఈ 3 బిల్లులు తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టించి రాజ్యాంగ రక్షణ కవచంలో చేర్పిస్తేనే బీసీ జీవితాలకి ఏదైనా చేసినోడు అవుతాడు. లేదంటే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఈ చట్టం ఇంటెన్షనల్లీ, మోటివ్లీ మోసపూరితమైన చట్టంగా మేము అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే రెడ్లు కానీ, వెలమలు కానీ, అగ్రవర్ణాలు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చిన్న అపార్ట్మెంట్ కమిటీలలో ఉంటారు, పార్కుల కమిటీలో ఉంటారు, వాకర్స్ కమిటీలో ఉంటారు, లైబ్రరీ కమిటీలో ఉంటారు, వీధిలో పొద్దున్నే నడిచే నడక కమిటీలలో కూడా వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళు గ్రామ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు వదులుకుంటారా మేడం? వాళ్ళు వదులుకోరు. ప్రభుత్వమే, పాలకవర్గమే వీళ్ళకి సహకరిస్తూ ఉంటుంది. అందుకని మేమేమంటున్నామంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఎక్కడ శంకిస్తాము? కిషన్ రెడ్డిని ఎందుకు శంకిస్తాము? కేసీఆర్ని ఎందుకు శంకిస్తాం? కేసీఆర్ కానీ, కిషన్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ మండల్ కమిషన్ బీసీల కోసం వచ్చినప్పుడు ఒక పెద్ద ఉద్యమం నడిచింది మేడం భారతదేశంలో. మరి మండల్ కమిషను మాకు బీసీలకు రిజర్వేషన్ల కోసం అంత పెద్ద మూమెంట్ నడిచినప్పుడు ఆ మూమెంట్లో ఈ 3 పాల్గొన్నారా మేడం? రేవంత్ రెడ్డి ఏబీవీపీలో ఉన్నాడు, మండల్ కమిషన్కు వ్యతిరేకం. కిషన్ రెడ్డి ఏబీవీపీలో ఉన్నాడు, మండల కమిషన్కు వ్యతిరేకం. కేసీఆర్ ఆయన మండల కమిషన్కు వ్యతిరేకం. మేము ఎట్లా నమ్ముతాం ఈ 3ని? మనం అనుకుందాం మేడం. ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ముందు ప్రభుత్వంలో అనేక నియామకాలు జరుగుతున్నాయి. డీజీపీ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు అన్ని పోస్టులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అణగారిన వర్గాలకు ఎక్కడని ఇస్తాడా? కార్పొరేషన్ చైర్మన్లు అణగారిన వర్గాలకు ఎక్కడని ఇచ్చాడా? ఎక్కడో అడగంగా కొన్ని డిమాండ్ చేస్తూ వస్తుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అణగారిన వర్గాలకి ఏ చట్టం నీకు అడ్డుపడింది? దీనికి ఏ చట్టం అడ్డుపడలేదు కదా, ఏ లా నీకు అడ్డుపడలేదు కదా. అంటే నువ్వు చేసే అవకాశం ఉన్న వాటి దగ్గర నువ్వు బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఎక్కడ వాళ్ళకి అవకాశం ఇవ్వనప్పుడు నిన్ను ఎందుకు అనుమానిస్తున్నావు? నువ్వు అవి చేయలేదు కాబట్టి నువ్వు తప్పుడు జీవో ఇచ్చినావు అని మేము అంటున్నాం. ఎందుకు నిన్ను అక్కడ శంకిస్తున్నావు? నీకు చేసే అవకాశం ఉన్నా నువ్వు అది చేయట్లేదు కాబట్టి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్నది ఏకైక విషయం 9th షెడ్యూల్లో పెట్టి పోరాటం చేయటం. అదే ఫస్ట్ ప్రాధాన్యత చేయాలి. నువ్వు ప్రాజెక్టులు వద్దు, నీ మూసీ ప్రాజెక్టు వద్దు, లేకపోతే నువ్వు ఏదో పెద్ద ప్రాజెక్టులు తీసుకొస్తున్నావు కదా, ఏ ప్రాజెక్టులు వద్దు. తెలంగాణలో 60% బీసీలు ఉన్నారు. ఈ 60% బీసీలని పట్టుకొని నువ్వు ఢిల్లీ పోయి ఇదే యుద్ధం చేయి ఈ సంవత్సర కాలమో, ఈ 6 నెలల్లో. అప్పుడే మేము రేవంత్ రెడ్డిని నమ్ముతాం. లేదంటే మా ఉద్యమం భారీ ఎత్తున రాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం అని మీ ముందు ప్రకటిస్తున్నాం ఈ వేదిక.
సో యుద్ధము ఎవరెవరు ఉంటున్నారు అందులో, ఎవరి మీద చేయబోతున్నారు, ఎవరితో కలిసి చేస్తున్నారు మీరు? రేవంత్ రెడ్డి రాష్ట్ర అధినేతగా తన మీద బాధ్యత ఉంది. ఏం బాధ్యత? నువ్వు చట్టం తెచ్చినావు, అది పోయింది. నువ్వు పార్లమెంట్లో ఆ చట్టాన్ని గెలిపించుకొని రావాలంటే నువ్వే నాయకత్వం వహించాలి. ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున మేము ఉద్యమం చేస్తాం. కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. అందుకని మా ఫైట్ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మీద కేంద్రం నిర్లక్ష్యంగా మౌనంగా వీక్షిస్తున్న, నిర్లక్ష్యంగా యాంటీగా, బీసీలకు యాంటీగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద, పనికిమాలిన చట్టాలు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి మీద, ఇద్దరి మీద మా పోరాటం కొనసాగించబడుతుంది. అందుకని మా ఫైట్ కాంగ్రెస్ పార్టీ మీద, కేంద్రంలో ఉన్న బీజేపీ మీద. ఈ రెండు పార్టీలు కలిసి మాకు జీవో తీసుకొచ్చి అలైన్స్ బీఆర్ఎస్ దాంట్లో పాల్గొనాలా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పవర్లో లేదు కాబట్టి అంటున్నాను. కానీ అది కూడా పాల్గొనకపోతే దాన్ని విలన్గా, దోషిగా చిత్రీకరిస్తాం. ఎందుకంటే అది పోరాటంలో లేదు. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే కేసీఆర్ మాత్రం ఈడబ్ల్యూఎస్ వస్తేనేమో ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో ఇక్కడ చేస్తాడు, కేంద్రంలో వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ దాన్ని ఇక్కడ ఆమోదిస్తాడు, అసెంబ్లీలో ఇక్కడ రిజర్వేషన్లు ఇస్తాడు. కానీ బీసీల రిజర్వేషన్లో మాత్రం ఫామ్ హౌస్లో పడుకొని మాట్లాడకుండా కూర్చున్నాడు ఇలా కేసీఆర్. కాబట్టి నిన్ను కూడా దోషిగా బజార్లకు ఈడుస్తాం. కేసీఆర్ని కూడా ఈ బీసీలకి రిజర్వేషన్ల విషయంలో అతను కూడా మోసం చేసిండు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోయింది, సుప్రీంకోర్టులో పోయింది, మళ్ళీ వచ్చి బిలో 22%, 23 అది అక్కడికి కమిట్ అయిపోయింది. అందుకని దాన్ని దోషిగా చిత్రీకరిస్తాం. ప్లస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాడతాం. 9th షెడ్యూల్లో బీసీలో చట్టం పెట్టాలని. అదొక్కటి పెడితే సరిపోతుందా? మీరు ఇంతకుముందు అన్నట్టుగా అన్నిటికీ అదొక జిందా తెలుసు మాత లాగానే వర్క్ అవుతుందా? ఇంతకుముందు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా డీప్ రూటెడ్గా ఉన్నాయి, ఇంకా సోషల్ ఇష్యూస్ అనేవి చాలా చాలా ఉన్నాయి, వాటిని పట్టించుకోవట్లేదు. మనం అనుకున్నట్టుగా విద్య, ఉపాధి, లేకపోతే రాజకీయ అవకాశాలు ఇవన్నీ కూడా కాదు, డైలీ లైవ్లీహుడ్కి సంబంధించి కూడా స్టిల్ స్ట్రగుల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా లేకుండా సంచార జీవనంలో ఉన్న వాళ్ళు వాళ్ళందరి కోసం ఏం చేయాలంటారు? కరెక్ట్ మేడం కవిత గారు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే అసలు ముందు ఈ దేశంలో విద్యలో కానీ, ఉద్యోగాల్లో, చదువులో ఏ దాంట్లోనైనా అవకాశాలు రావడానికి ఈ అణగారిన వర్గాలకు ఉన్నది కేవలం రిజర్వేషన్స్ మాత్రమే. అది ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, లోకల్ బాడీస్ కానీ, ఎనీ ఆపర్చునిటీ. అంతకుముందు శూద్రులు అంటే పని చేసుకునేటువంటి శ్రామిక వర్గము ప్లస్ వీళ్ళకి ఎక్కడ ఆపర్చునిటీస్ లేదు. ఎందుకంటే వర్ణ సిద్ధాంతం ప్రకారం శూద్రులు పై వర్గాలకి పనిచేసేటువంటి శ్రామికులు. అలాంటి శ్రామికులకి విద్య మీద అర్హత లేదు, ఉద్యోగం మీద అర్హత లేదు, నాణ్యం మీద అర్హత లేదు, భూమి మీద అర్హత లేదు, రాజకీయాల మీద అర్హత లేదు. అంటే రాజుగా పరిపాలించొద్దు, భూమి సేద్యం చేయకూడదు, నాణ్యం మీద హక్కు లేదు, చదువు మీద హక్కు లేదు, ఉద్యోగాలు చేయొద్దు. ఇన్నింటి మీద నిషేధించబడింది వర్ణ వ్యవస్థ. ఆ వర్ణ వ్యవస్థ శూద్రులకి ఏమీ అందకుండా శ్రామికులుగా బతకమని అకార్డింగ్ టు మనుల ధర్మం చెప్పింది. దాని ప్రకారమే 2200 సంవత్సరాలు ఆఫ్టర్ కింగ్ అశోక రూలింగ్ తర్వాత మొన్న కాన్స్టిట్యూషన్ రాసేంత వరకు అఫీషియల్గా దేశవ్యాప్తంగా చట్టాలు లేవు మేడం. వీళ్ళకి ఎప్పుడు వచ్చినాయి చట్టాలు అని అంటే శివాజీ కింగ్డమ్లో, శివాజీ రాజ్యంలో, కొంచెం శివాజీ రాజ్యం కొద్దిగా ప్రోగ్రెసివ్ రాజ్యం. సంత్ రవిదాస్, సంత్ కబీర్ దాస్ ఐడియాలజీతో సంత్ కబీర్ దాస్ ఈక్వాలిటీ ప్రపోజ్ చేసిండు. కాబట్టి ఆ ఫిలాసఫీతోటి, సంత్ కబీర్ యొక్క ఆలోచనలతోటి శివాజీ రాజ్యం వచ్చింది. శివాజీ రాజ్యంలో అణగారిన వర్గాలకి భూమి మీద, రాజ్యం మీద హక్కు వచ్చింది మేడం శివాజీ రాజ్యంలో. అంటే శివాజీ రాజ్యం యొక్క పరిపాలనలో మహారాష్ట్ర, దాని చుట్టుపక్కల ఇక్కడ కొంతవరకు కూడా ఆ కింగ్డంలో అణగారిన వర్గాలకు అవకాశాలు వచ్చినాయి. శివాజీ రాజ్యం యొక్క గొప్ప పరిపాలన గురించి ఒక తల్లి కొడుకు చెబితే ఆ కొడుక్కి ఆలోచనలు వచ్చినాయి. ఆ తల్లే జ్యోతిరావు ఫూలే వాళ్ళ మదర్. జ్యోతిరావు ఫూలే మదరు శివాజీ గురించి చెబితే జ్యోతిరావు ఫూలేకి ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచనతో శూద్రుల విముక్తి కోసం పోరాడాడు మేడం. అదే జ్యోతిరావు ఫూలే సత్యశోధకు పెట్టి ఆ సత్యశోధకులో ఒక మనిషిని చదివించాడు. ఆ మనిషి సాహు మహారాజ్. అంటే సాహు మహారాజు కొల్హాపూర్ రాజ్యాన్ని నిర్మించి ఆ కొల్హాపూర్కి రాజై, ఆ రాజైన సాహు మహారాజే 1902లో ఫస్ట్ టైం ఇండియాలో
శూద్రులకి అతిశూద్రులకి ఫస్ట్ టైం ఇండియాలో 1902లో రిజర్వేషన్స్ ఇచ్చాడు మేడం. ఇది ఎక్కడ సిలబస్లో ఉండదు. ఎందుకంటే మనకు తెలంగాణ సిలబస్ ఉంటుంది కానీ మాకు రిజర్వేషన్ వచ్చిన సిలబస్ లేదు. అట్లా సాహు మహారాజు రిజర్వేషన్స్ ఇచ్చాడు. ఆ సాహు మహారాజు అంబేద్కర్ని చదివించాడు మేడం. అంబేద్కర్ చదువుకొని కాన్స్టిట్యూషనల్గా రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ మీకు గతంలో ఇందాక చెప్పినట్టుగా ఆ రిజర్వేషన్స్లో బీసీలకు రిజర్వేషన్స్ లేవు. ఇప్పుడు బీసీలు మీరు అన్నట్టుగా బీసీలు అనేక బాధలు పడుతున్నారని మీరు చెప్పారు, కరెక్టే. కానీ అసలు మొదట రిజర్వేషన్స్ అనే అవకాశమే ఇంతవరకు అఫీషియల్గా రాలేదు కదా. రానప్పుడు ఫస్ట్ ప్రియారిటీ రిజర్వేషనే అయింది కదా. ఇప్పుడు వాళ్ళకి రాజ్యాంగ పరంగా ఇంకా సంపూర్ణమైన హక్కులు రాలేదు బీసీలకి. రానప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఏదైతే బీసీలకి ఫస్ట్ రిజర్వేషన్ సాధించుకోవాలి. ఆ సాధించుకోవడానికి కాన్స్టిట్యూషనల్గా సంపూర్ణమైన రక్షణ కవచంలో వాళ్ళకి హక్కులు కావాలి. ఇప్పటి వరకు లేవు. అందుకని ఇక్కడ మేము అన్నది ఏంటంటే అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసి బీసీలకి ఆ 320 కమిషన్ అయినా వేసి ఆ తర్వాత రాజకీయంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకి రిజర్వేషన్స్ పలానా 320 కమిషన్ మీద రావాలి అని పోరాడి దానికి రాజీనామా చేసే అంత చైతన్యంగా 90% ప్రజల కోసం పోరాడిన అంబేద్కర్కి స్ఫూర్తినిచ్చింది, అంబేద్కర్ చదువుకునే అవకాశాన్ని ఇచ్చింది సాహు మహారాజ్. సాహు మహారాజ్ తన కొల్హాపూర్ రాజ్యంలో రిజర్వేషన్లు మొదటిసారిగా విద్యా ఉద్యోగ రంగాల్లో శూద్రులకు అతిశూద్రులకు ఇచ్చాడు. ఆ సాహు మహారాజు జ్యోతిరావు ఫూలే చదివించిండు. జ్యోతిరావు ఫూలేకి సమాజం పట్ల ఇంత వికాసవంతమైన ఆలోచనలు రావడానికి శివాజీ మహారాజ్ అని చెప్తున్నా మేడం మీకు. ఇది రిజర్వేషన్లకి ఒక చిన్న ట్రాక్. కానీ బ్రిటిష్ టైంలో ఇంతకన్నా అద్భుతమైనటువంటి లార్డ్ మెకాలే అని ఫస్ట్ టైం పార్లమెంట్లో లండన్ పార్లమెంట్లో భారతదేశానికి లార్డ్ మెకాలేని పంపి ఇక్కడ అసలు శూద్రులకి అతిశూద్రుల యొక్క స్థితిగతులు ఏంటో చూసి రమ్మని పంపించారు. లార్డ్ మెకాలే బాంబే ప్రావిన్స్, కలకత్తా ప్రావిన్స్, మెడ్రాస్ ప్రావిన్స్లో చెక్ చేస్తే మేడం ఇండియాలో ఎంటైర్ ఇండియాలో శూద్రుల నుంచి అతిశూద్రుల నుంచి ఒక్కడు చదువుకోలేదని ఇచ్చింది మేడం రిపోర్ట్. సింగిల్ మనిషికి చదువులేదు, ఒక్క మనిషి చదువుకోలేదని ఇచ్చాడు రిపోర్ట్. పార్లమెంటు కంగు తిన్నదట లండన్ పార్లమెంట్. ఇండియాలో ఒక్కడు చదువుకున్నాడు లేడా శూద్రులు అతిశూద్రుల నుంచి, అక్కడ పట్టుకున్నారు మేడం. అందుకనే వాళ్ళు లార్డ్ మెకాలే ఇచ్చిన రిపోర్టు ద్వారా చిన్నగా లోపలికి ఎంటర్ అయ్యి ఈ అణగారిన వర్గాలకి చదువు చెప్పాలని వాళ్ళ మిషనరీసో వాళ్ళ స్కూల్సో ఇక్కడున్న బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ద్వారానో స్లోగా ఈ వర్గాలకు రిజర్వేషన్స్ చదువుకునే అవకాశాలు కలిగించే ఒక వాతావరణాన్ని లార్డ్ మెకాలే రిపోర్టు ద్వారా బ్రిటిష్ గవర్నమెంటు ఈ అణగారిన వర్గాలను చదివించే ఒక అవకాశం ఇచ్చింది. సాహు మహారాజుకి కూడా కోఆపరేట్ చేసింది రిజర్వేషన్స్ విషయంలో. బ్రిటిష్ గవర్నమెంటే కోఆపరేట్ చేసింది సాహు మహారాజు గవర్నమెంట్ని కూడా. అట్లా రిజర్వేషన్స్ ఈ వర్గాలకు వచ్చినాయి మేడం. ఇప్పటికీ ఇంతకాలానికి రాజ్యాంగం వచ్చి 75 ఏళ్ళు అయింది. రాజ్యాంగంలో సంపూర్ణ రక్షణలో ముందు బీసీలకు రిజర్వేషన్స్ పెడితే ఆ రిజర్వేషన్స్ ద్వారా బీసీలు లబ్ధి పొందితే ఎస్సీ ఎస్టీలు ఎంత చక్కగా రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందారో ఇంకా లబ్ధి పొందాల్సి ఉంది. ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళ జనాభాకి తగ్గట్టుగా ఇంకా రిజర్వేషన్స్ రాలే. ఎప్పుడో 2011 లెక్కల వరకు అయిపోయింది. ఇప్పుడు లెక్కలు తీస్తే ఇప్పుడు ఎస్సీలకు 20% రావాలి, ఎస్టీలకు 10% దాటాలి, ఇది ఒక 30%, బీసీలకి 56% పైన రిజర్వేషన్స్ రావాలి. అంటే దాదాపు 86-85% రిజర్వేషన్స్ రావాలి. అంటే ఫస్ట్ ఇందులో ముందు ప్రియారిటీ బీసీలకి ఎస్సీ ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా రిజర్వేషన్స్ వస్తే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరి కలిపి ఒక ఉమ్మడిగా ఉన్న రిజర్వేషన్స్ అందరికీ వస్తే ఆ చైతన్యంతో అంతిమంగా రాజ్యాధికారాన్ని సాధించవచ్చు. రాజ్యాధికారం ద్వారా మీరన్నట్టుగా విద్య ఉద్యోగాలే కాకుండా హాస్పిటల్ లేదు, ఈరోజు భూమి లేదు, చేసుకోవడానికి వృత్తి లేదు, లైవ్లీహుడ్ లేదు, చేసుకోవడానికి పని లేదు ఎవరికి. దాదాపు ఈ దేశంలో 70 కోట్ల మందికి పని లేదు మేడం. పని లేకపోవడానికి కారణం మొత్తం కార్పొరేటికల్ అప్పర్ కాస్ట్ కార్పొరేటిక్ సిస్టమ్ నడుస్తుంది ఇక్కడ. నాట్ ఓన్లీ అప్పర్ కాస్ట్ కార్పొరేట్ అంటే వాళ్ళ చేతుల్లోనే మొత్తం కార్పొరేట్ పరిశ్రమలు ఇండస్ట్రీస్ మొత్తం ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ చెప్పినట్టుగా భూమి మీద ప్రభుత్వం పూర్తిగా నియంత్రణ లేదు, ఇండస్ట్రీస్ మీద ప్రభుత్వానికి నియంత్రణ లేదు. మొత్తం దేశంలో ఉన్న సంపద ఆస్తి మొత్తం తీసుకుపోయి కార్పొరేట్ శక్తులతోటి ఇక్కడ ఉన్న అగ్రవర్ణాలు మిలాఖత్తై 70 కోట్ల మంది బీసీలు, 30 కోట్ల మంది ఎస్సీలు, ఈ 12 కోట్ల మంది ఎస్టీలు, దాదాపుగా 100-120 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల నోట్లో
ఈ దేశ అగ్రవర్ణాల ప్రభుత్వాలు నోట్లో మన్ను కొడుతున్నాయి. కాబట్టి మేము తెలంగాణ వరకు పరిమితమై ఏం ఆలోచిస్తున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కూడా రిజర్వేషన్లు తీసుకొస్తే నాలాంటి వాడు ఒక ఎస్సీ బిలాంగ్స్ టు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినప్పటికీ నా ప్రజలకి ఎట్లయితే రిజర్వేషన్ లాభాలు వస్తున్నాయో రాజ్యాంగం ద్వారా బీసీలకు కూడా ఇది సాధించి పెట్టి బీసీలకు కూడా రిజర్వేషన్స్ వస్తే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరం కలిసి తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఒక పెద్ద పోరాటం చేసి తెలంగాణలో మొదటిసారిగా 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం వస్తే తెలంగాణలో ఉన్న భూమిని పంచుకుంటాం, వైద్యాన్ని అద్భుతంగా 3.5 కోట్ల మందికి వైద్యాన్ని డెమోక్రటైజ్ చేస్తాం, ఎడ్యుకేషన్ డెమోక్రటైజ్ చేస్తాం. చైనా, కొరియా, జపాన్ లాగా అందరికీ ఇలాంటి భయంకరమైనటువంటి కూలినాలి పని చేసుకొని రక్తం చిందించే పని కాకుండా టెక్నాలజీకి సంబంధించినటువంటి పనిని కల్పించాలనేటువంటి ఒక కలగ అంటున్నాం మేడం. ఇది ఫూలే అంబేద్కర్, సాహు మహారాజ్, శివాజీ మహారాజ్ యొక్క అణగారిన ఆలోచన దృక్పథంతో మాట్లాడుతున్నాం. సో ఒక యుద్ధం చేస్తామన్నారు, తెలంగాణలో రాజ్యాధికారం రావాలి, ఒక ప్రభుత్వం ఏర్పాటు తీసుకు అంటే బీసీలే కలవట్లేదు, ఇంట్లోనే బోల్డ్ అని గ్రూపులు ఉన్నాయా? మీరు చెప్పినట్టుగా బీసీలతో పాటుగా ఎస్సీలు ఎస్టీలు అందరూ కలిసి పోరాటం చేయడానికి మూకుమ్మడిగా వస్తారంటారా ఒకే గొడుగు కిందికి? ఎందుకంటే డిఫరెంట్గా అందరూ గ్రూపుల్లాగా విడిపోయి ఉన్నప్పుడు అందరినీ కలిపేటువంటి ఒక బైండింగ్ అది ఉండాలి కదా, ఒక ఫ్యాక్టర్ అనేది ఉండాలి కదా. ఏముంది? కరెక్టే మేడం. ఇప్పుడు ఇక్కడ ఒక 4 ఉన్నాం, బీసీలు ఇట్లా నష్టపోతున్నారని మీరు ఒక వేదిక పెట్టారు, నేను ఒక వేదిక పెట్టాను, ఆ మనిషి ఒక వేదిక పెట్టిండి, ఈ మనిషి ఒక వేదిక పెట్టాడు. ఆయన ఎక్కడో మధ్యలోనే ఆయనకు ఆరోగ్యం బాగాలేకో చేతగాకో సంకల్ప బలం లేక ఆయన ఆగిపోయాడు, నేను ఆగిపోయాను, ఇంకో మనిషి ఆగిపోయాడు చేయలేక, ఒక మనిషి ఈ మనిషి లొంగిపోయాడు, నేను చేయలేక ఆగిపోయాను, ఆ మనిషి ఎక్కడో ఆరోగ్యం బాగాలేక లొంగిపోయి, మీరు మాత్రం డెస్టినీ పాయింట్ దాకా యుద్ధం చేస్తున్నారు. అప్పుడు జనం ఎడిపోతారు మేడం, మీ దగ్గరికి వచ్చేది 100% మీ దగ్గరికి జనం వస్తారు కదా. వేదికలు పుట్టడం తప్పు కాదు, వేదికల్లో ఎవరైనా చివరి దాకా ప్రయాణం చేస్తే మ్యాగ్నెట్ శక్తిలాగా ప్రపంచాన్ని అతనే విజేతగా మార్చుకుంటాడు. సో అక్కడ వాళ్ళకి స్వలాభాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళకి లేకపోతే వాళ్ళకే నేను చేశాను అనేటువంటి ఒక అహంభావమో ఇవన్నీ అన్నీ వస్తాయి కదా. అవును వస్తాయి మేడం, అందుకని నేనే ఉన్నానంటే ఇది తప్పదు. ఎక్కడైనా సరే ఒక స్పష్టమైన సమస్య జనరేట్ అయినప్పుడు, సమస్య పుట్టినప్పుడు వేదికలు పుడతాయి. కానీ ఆ వేదికల్లో ఎవరు ఫైటర్గా మిగులుతారో వాళ్ళతోటే జనం ఉంటారు, తప్పదు అంతే. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరి మీద మాకు డిఫరెన్సెస్ అయితే లేవు. కానీ మేమేం కోరుతున్నామంటే రాజ్యసభలో ఎవరైతే కేంద్ర పార్లమెంటు నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఏదైతే ఉందో ఆ బీజేపీ సొంతంగా బీజేపీలోనే రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు. ఆయన మా అందరికీ ఎల్డర్, ఆయన పెద్ద మనిషి, మా అందరికీ ఆయన అంటే గౌరవం. గత 50 సంవత్సరాలుగా బీసీ ఉద్యమం నడుపుతున్నాడు. ఆయన ఈరోజు బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి చైర్మన్ అయ్యాడు. ఆయనకి ఈ వేదిక నుంచి మీ ఐడ్రీమ్ నుంచి కంగ్రాట్ చెప్తున్న పెద్ద ఆయనకి. ఇప్పుడు ఆయన ఎవరు 2 బాధ్యతలు ఉన్నాయి ఆయన దగ్గర. ఒకటి బీసీల గురించి పోరాడే జేఏసీకి చైర్మన్ అయ్యాడు, 9th షెడ్యూల్లో పెట్టి బీసీలకి శాశ్వత రక్షణ చట్టం కల్పించే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీలో ఆయన పార్లమెంట్ సభ్యుడు. పోరాడే వేదికకి చైర్మన్ ఆయనే, కేంద్రాన్ని పరిపాలిస్తున్న బీజేపీలో రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు ఆయనే. పరిష్కారకర్త ఆయనే, పోరాడేకర్త ఆయనే. పరిష్కారకర్తలుగా ఉండేటువంటి పాలకవర్గంలో ఆయనే, పోరాడేటువంటి ఉద్యమ వేదికకి జేఏసీ కన్వీనర్ ఆయనే. ఈ రాష్ట్రానికి వద్దాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు మేడం. ఆయన రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వాడు, శాసన వ్యవస్థకి ఫాదర్ ఆఫ్ ద శాసన వ్యవస్థ. ఆయనే పరిష్కారకర్త రాష్ట్రానికి. 9th షెడ్యూల్లో ఫైల్ తీసుకుపోయే రాష్ట్రం నుంచి అధినేత ఆయనే. రాష్ట్రంలో ఈ జేఏసీకి పోరాడే జేఏసీ ఏదైతే ఉందో, ఏది చైర్మన్గా ఉన్న ఆర్ కృష్ణయ్య గారు చైర్మన్గా ఉన్న వేదికలో జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఆయన ఒక కో చైర్మన్. ఆయనకి రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ఈ జేఏసీలో ఉన్నటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్, రేవంత్ రెడ్డి కలిసే మొత్తం ఈ బీసీ జీవోని తీసుకొని రావడం జరిగింది, చట్టాన్ని. రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. మేమేం కోరుతున్నాం అంటే మా అదృష్టం, బీసీల అదృష్టం ఏంటంటే మాకు అణగారిన వర్గాల మా అందరికీ అదృష్టం అంటే దురదృష్టం అయిద్దా అంటే అది తర్వాత. కానీ అదృష్టం ఏంటంటే
కేంద్రంలో 9th షెడ్యూల్లో బీసీల చట్టాన్ని పెట్టి బీసీలందరికీ ఒక స్వర్గతుల్యమైనటువంటి బహుమానం ఇచ్చే కేంద్ర బీజేపీ పార్టీలోనే ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యుడు. పార్లమెంట్లో చట్టం ఇచ్చే పార్లమెంట్లోనే రూలింగ్ గవర్నమెంట్లో ఆయన రాజ్యసభ సభ్యుడు. పోరాడేదానికి చైర్మన్ ఆయనే. కాబట్టి ఆయన ప్రధానమంత్రి మోడీతో ఆర్ కృష్ణయ్య గారు ఆ చట్టాన్ని అమలు చేసే అవకాశం ఆర్ కృష్ణయ్య గారి చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆయన చేస్తాడని మాకు నమ్మకం. రెండు రకాలు. ఇక్కడ రేవంత్ రెడ్డికి జాదవ్ శ్రీనివాస్ గౌడ్ వీళ్ళిద్దరూ స్నేహితులు కాబట్టి కలిసి పనిచేశారు కాబట్టి ఆ చట్టం కోసం కో చైర్మన్ అయినందుకు జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా ఆయన నాకు మంచి మిత్రుడే. ఆయనకి నేను ఈ సందర్భంగా మీ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నా. మీరిద్దరూ పోరాడి 9th షెడ్యూల్లో పెట్టించే ఒక కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి. మేము యుద్ధ క్షేత్రంలో మేము ఉంటాం. మేము యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే మాకు కేంద్రం తెలియదు, రాష్ట్రం తెలియదు, మాకు ఆ పరిపాలకులు ఎవరో తెలియదు. వాళ్ళని మీలాగనే టీవీలలో చూడటం తప్ప మాకు తెలియదు. కానీ నరేంద్ర మోడీకి 548 మంది పార్లమెంట్ సభ్యుల్లో ఒక ఆర్ కృష్ణయ్య గారే అత్యంత పరిచయం ఉన్న వ్యక్తి. కాబట్టి దీని గురించి ఆయన ప్రధానమంత్రి మోడీతోటి కూర్చొని 9th షెడ్యూల్లో రేపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పెట్టించాలి. అంతే. అంత గొప్ప అవకాశం ఆర్ కృష్ణయ్య గారికి ఉంది. ఆ విధంగా మేము సమాజంలో పీడిత వర్గంగా కో విక్టిమ్స్ అంటే సహబాధిత వర్గం మేము కూడా. అంటే బీసీల అనే పీడితులు ఎస్సీ ఎస్టీల లాగానే వారు కూడా. పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేసిన ఓబీసీస్ అన్నది ఇతర వెనుకబడిన తరగతులు అన్న దాంట్లో అందరం ఉంటాం. నాట్ ఓన్లీ బీసీ, అందరం ఉంటాం. ఇది అందరం కలిసి పోరాడాల్సిందే. ఆ రోజు మండల్ కమిషన్ మూమెంట్లో ఈ దేశంలో బీసీల మండల కమిషన్ ఉద్యమంలో ఎస్సీలే పాల్గొన్నారు ఎక్కువ. అంటే బీసీలకు అంత చైతన్యం లేదు. మండల్ కమిషన్ టైంలో బీసీలకు చైతన్యం లేకుండా బాయ్ కాకా కాలేకర్ కమిషన్ చెత్తబుట్టలు వేసినప్పుడు నెహ్రూ మీద తిరుగుబాటు చేయడానికి ఈ దేశంలో బీసీలకు చైతన్యం లేకపోయా. స్వాతంత్రోద్యమంలో బీసీలందరి కోసం హక్కుల కోసం పోరాడతాని అంబేద్కర్ ఆహ్వానం ఇస్తే అప్పటికీ బీసీలకు చైతన్యం లేకపోయా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కోర్టులో జీవో పోతే ఇప్పుడు బీసీలకి చైతన్యం లేకపోతే ఎట్లా? అందుకని అన్ని వర్గాలను కలిసి పోరాడాల్సిందే. ద సేమ్ టైం మేడం, మీరు ఇందాక ఒక మాట అన్నారు, కోర్టులో ఎప్పుడైనా కూడా ఒక స్టే ఇచ్చినా తీర్పు ఇచ్చినా దానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయరు. అన్యాయం చేసింది అనే మాట కోర్టు ధిక్కరణ, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు, కోర్టు ధిక్కరణ కింద వస్తుంది. జడ్జి ఇచ్చిన తీర్పుకి వ్యతిరేక పోరాటం చరిత్రలో దేశంలో ఎవరూ కూడా చేయకూడదు. కోర్టులో చట్టం నిలబడే చట్టాన్ని ఇవ్వనందుకు కోర్టు పరీక్షలకి నిలబడే చట్టం అంటే ప్రభుత్వం ఇచ్చిన చట్టం రాజ్యాంగబద్ధమై ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన చట్టం ఒక రాజ్యాంగబద్ధమైన లీగల్ శాంచిటీ ఉన్నటువంటి చట్టం ఇవ్వాలని ప్రభుత్వం మీద యుద్ధం చేయాలి. కోర్టు జడ్జిమెంట్ మీద యుద్ధం ఎట్లా చేస్తారు మేడం? కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది. అది కోర్టు ధిక్కారం కింద కేసు అవుతుంది. అది రాంగ్. అది కోర్టులో నిలబడాలి. జ్యూరిస్ప్రుడెన్స్ ఏం చెప్తుంది? రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ, గీటురాయి, టచ్ ఆఫ్ ద స్టోన్, గీటురాయి ప్రకారం జడ్జిమెంట్లు ఉంటాయి. రాజ్యాంగం అనేటువంటి ప్రియాంబులు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్కి ఏ విధంగా విధేయతగా ఉందా లేదా ఈ చట్టం? రాజ్యాంగబద్ధ చట్టము ప్రభుత్వం ఇవ్వలేదు, పనికిరాని చట్టం ప్రభుత్వం ఇచ్చిందని యుద్ధం చేయాల్సింది ప్రభుత్వాల మీద. కానీ ప్రభుత్వం స్టే ఇస్తే లేదా ప్రభుత్వం తీర్పు చెప్తే కోర్టులు తీర్పు చెప్తే కోర్టులు స్టే ఇస్తే జడ్జిల మీద పోరాటం చేయకూడదు. రాంగ్ ఇది. అది మేడం. సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ అనేది మీరు వాళ్ళకే ఇస్తున్నారు. చేయాల్సినటువంటి పోరాటం అంతా మీరు చెయ్యండి, మీరు కార్యకర్తల్లాగా చేయాల్సినటువంటి ఒక సైనికుల్లాగా పోరాటం అనేది చేస్తారు. ఒకవేళ వాళ్ళ నుంచి కాకపోతే మీరనే యుద్ధాన్ని మీరు చేయబోతున్నారు. ఎంత టైం తీసుకుంటారు దీనికి? ఎప్పటి వరకు? అసలు పార్లమెంట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు ఇప్పుడు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు తెచ్చుకున్నారు మేడం. వాళ్ళు 24 గంటలనే పని పూర్తి చేశారు. మరి 24 గంటల పని పూర్తి చేసి 10 రోజులలో అన్నీ సర్దుబాటు చేసి తీసుకొచ్చారు మేడం. మేము ఇప్పుడేమంటామంటే శీతాకాల సమావేశాలు డిసెంబర్లో ఉన్నాయి. ఈలోపు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి అడిగిడికి తిరిగి అవన్నీ ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ దగ్గర ఫైల్ పెట్టి అది పార్లమెంటు చేయడానికి రేవంత్ రెడ్డిని ఇక్కడి నుంచి ఢిల్లీకి తిప్పించే పని జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు మరి బీజేపీలోనే పార్లమెంట్ సభ్యుడు కాబట్టి నరేంద్ర మోడీతో 9th షెడ్యూల్లో పెట్టించి అక్కడ చేయాలి. ఇక ఈశ్వరయ్య గారు
చిరంజీవులు గారు, నాలాంటి వారు మేమందరం కలిసి ప్రజాక్షేత్రంలో ప్రజల హృదయ కార్యక్షేత్రంలో, ప్రజాక్షేత్రం అంటే హృదయ కార్యక్షేత్రం, ఆ హృదయాలలో ఈ భావజాలాన్ని నింపి వీళ్ళని ఉద్యమ వైపు నడిపిస్తూ ప్రెజర్ చేసే పనిలో ఉంటాం. మేము ప్రెజర్ గ్రూప్లో ఉన్నాం. ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయ్యారనుకోండి, ఇది జరగలేదు, ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జరగలేదు అంటే ఒక డెడ్ లైన్ మీరు ఎప్పుడు వరకు మీరు దిగుతారనుకుంటున్నారు? మీరు ఎప్పుడు పోరాటం మీరు డైరెక్ట్గా చేయబోతున్నారు? మేమైతే పార్లమెంటులో శీతాకాల సమావేశాల లోపు కావాలనేది ఒక ఆలోచన. దానికోసం మా పోరాటం రేపు దీపావళి వెళ్ళగానే స్టార్ట్ అయితేనే ఉంటుంది పోరాటం. ఈ 4 రోజుల పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి దీపావళి తెల్లారే పోరాటం మొదలు పెడతాం. మేము మా చేతనైనంత ఉద్యమాన్ని చేస్తాం మేడం. మా ఆలోచన ఏంటంటే ఎస్సీ ఎస్టీల మాదిరిగా మాకున్న రక్షణ కవచం లాగా వాళ్ళకి లేకపోయానే సహానుభూతి ఉంటుంది కదండి, బాధ ఉంటుంది కదా. అందులోటి చాలా బాధాకరంగా ఉంటుంది బీసీల, తెలంగాణ బీసీలు అంటే ఎవడికి చెప్పుకోలేని పేదరికం. ఇక్కడ పద్మశాలీల జీవితం చూస్తే ఘోరాతి ఘోరం. తెలంగాణ కుమ్మరోళ్ళ జీవితం, తెలంగాణ విశ్వబ్రాహ్మణులు అంటే విశ్వకర్మలు, కంసాలీలు, వడ్రంగులు వాళ్ళ జీవితం, తెలంగాణ గంగపుత్రులు, తెలంగాణ ముదిరాజులు, తెలంగాణ వడ్డెర్లు, తెలంగాణ బెస్తవాళ్ళు, తెలంగాణ పద్మశాలీలు విశ్వబ్రాహ్మణులే కాక తెలంగాణ కుమ్మరి, తెలంగాణ మహేంద్రులు, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలు, మంగలి, చాకలి, వంజరి ఇలాంటి అనేక కులాలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళ కుల వృత్తులు విధ్వంసం అయిపోయినాయి. కాన్స్టిట్యూషన్ చూడబోతాడు, విద్యా ఉద్యోగ రంగాల్లో అక్కడ అవకాశం లేదు, రిజర్వేషన్స్. కుల వృత్తిలో ఇండస్ట్రీస్ వచ్చి దోపిడీ చేసినాయి. చేసుకోవడానికి భూమి లేదు, చేసుకోవడానికి పని లేదు. పని లేకపోయే, చేసుకోవడానికి భూమి లేకపోయే, రాజ్యాంగ రిజర్వేషన్స్ లేకపోయే, ఆస్తులు లేకపోయే. ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీసీలు ఎట్లా బతకాలా? కాబట్టి వాళ్ళకి అర్జెంటుగా రిజర్వేషన్స్ వస్తే వాళ్ళు ఎస్సీ ఎస్టీల మాదిరిగా కొంతవరకు విద్యా ఉద్యోగ రంగాలు వస్తే 90% ప్రజలు ఒక్కటే పొలిటికల్ పవర్ కోసం యుద్ధం చేయడానికి ఇది ఉపకరణంగా ఉంటుందనే తప్ప ఇది మొత్తం విముక్తి అని కూడా మేము చెప్పట్లేదు మేడం. ఇది మా ఆలోచన విధానం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ విశారదన్ గారు. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు